పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత టి నందీశ్వర్ గౌడ్. బచ్చుగూడలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ సవాల్ విసిరారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై ప్రధానమంత్రికి దొడ్డిదారిని వెళ్లి వినతి పత్రాన్ని సమర్పించడం సాధ్యమేనా? తాను ఎంపీపీగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులపై శ్వేతపత్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఎమ్మెల్యే గూడెం ఎంపీపీగా ఉన్నప్పుడు ఓ మహిళా అధికారిపై అసభ్యకరంగా ప్రవర్తించిన తీరు ప్రజలందరికీ తెలుసునన్నారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అభద్రతా భావంతో ఏదో మాట్లాడుతున్నారని ఆరోపించారు నందీశ్వర్ గౌడ్. ఆధారాలు తీసుకొని పోలీస్ స్టేషన్ కాడికి చెప్తానండి, అది కూడా చెప్తాను. మేము మేము ఒక 1-2 days లో ఆ డేట్ కూడా రేపు, ఎందుకంటే రేపు చాలా పెళ్లిళ్ళు ఉన్నాయి. ఎల్లుండి డేట్ ఇస్తామండి ఎప్పుడు వచ్చేది అనేది. అరే మేము తప్పు చేయనప్పుడు మాకేం భయం అండి. ఇక బస్ స్టాండ్ మన డిఓటీయా ఏమన్నాడు కదా ఆయన ప్రజలు ఈ 5 సంవత్సరాలు పోయిన 5 సంవత్సరాలు ఇంత దోచుకోలే. ఈ 3 సంవత్సరాల్లో కొన్ని వేల కోట్లు మిగిలిన. ఎందుకంటే మళ్ళా నేను గెలుస్తానో గెలవను, మళ్ళా అధికారంలోకి వస్తానో రాను, సమయం ఉన్నప్పుడే ఇల్లు చదువుకోవాలను, దీపం ఉన్నది అంటారు కదా, దీపం ఉన్నప్పుడే ఇల్లు చదువుకోవాలని. ఆ విధంగా మొత్తము దోచుకోవడానికి ఆయన సమయాలంతా కూడా ప్రజలకు ఇవ్వకుండా ఈ తెలంగాణలో మొట్టమొదటి ఎమ్మెల్యే ఎవరు ఉన్నారంటే మహిపాల్ రెడ్డి, ఈ పాపాలరెడ్డి గారే. నేను ముఖ్యమంత్రి గారు ఆయన ఏమన్నాడు, ఎవరు తప్పు చేసినా నేను పనిష్మెంట్ ఇస్తాను చెప్పాడు. నా బిడ్డే, అల్లుడు, కొడుకు వారు ఇక్కడ కనబడతలేదని అడుగుతా ఉన్నా నేను ముఖ్యమంత్రి గారిని, డిమాండ్ చేస్తున్నా. నువ్వు ఎంక్వైరీ పెట్టియండి మీరు, కాకపోతే నన్ను జైల్లో పెట్టండి. ఇవాళ ప్రభుత్వం బార్డర్ లైన్లో ఐలాపూర్, అమీన్పూర్లో అరే అక్కడ బార్డర్ విలేజెస్లో భూములన్నీ కబ్జాలు అయిపోతున్నాయండి. తెల్లాపూర్లో వెలుబెల కొండకల్ విలేజ్లో అక్కడ భూములన్నీ కబ్జాలు అయిపోతున్నాయి. అంటే ప్రభుత్వానికి తెలియకుండానే అధికారుల కలెక్టర్కి తెలియకుండా అవుతున్నాయి ఇవన్నీ. కాబట్టి సోదరులారా, ఇంకా చాలా విషయాలు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మహిపాల్ రెడ్డి గారిని, ఈ పాపాలరెడ్డిని. ఎప్పుడు నేను అన్ని ఆధారాలతోటి వస్తా పోలీస్ స్టేషన్ కాడికి, నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు, రమ్మంటే కూడా ఇప్పుడు వస్తా. ఆధారాలు తీసుకొని పోలీస్ స్టేషన్ కాడికి చెప్తానండి, అది కూడా చెప్తాను. మేము మేము ఒక 1-2 days లో ఆ డేట్ కూడా రేపు, ఎందుకంటే రేపు చాలా పెళ్లిళ్ళు ఉన్నాయి. ఎల్లుండి డేట్ ఇస్తామండి ఎప్పుడు వచ్చేది అనేది. అరే మేము తప్పు